దేశంలోనే రెండవ కరువు జిల్లా. ఈ జిల్లాలో ప్రత్యేకమైన వాల్టా చట్టం ఉంది. ఈ వాల్టా చట్టం ప్రకారం వర్షాలకు ఆధారమైన చెట్లను వ్యాపారం నిర్వహించడానికి ఎవరైనా నరికితే ఉపేక్షించబోమని తక్షణమే నోటీసులు అందజేయడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తామని పుట్టపర్తి తహసీల్దార్ అనుపమ పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం కప్పలబండ సర్వే నంబర్లో కర్ణాటకకు చెందిన కొంతమంది కలప వ్యాపారస్తులు చెట్లు నరుకుతుండగా గమనించిన ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు సమాచారం అందివ్వడంతో అక్కడికి చేరుకున్న వీఆర్ఓ సందీప్ నాయుడు, విఓఏలు కలపను సీజ్ చేశారు. అప్పటికే విషయం తెలుసుకున్న వెహికల్ కలప నరికేవారు అక్కడి నుండి జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా వాల్టా చట్టాన్ని ధిక్కరించి చెట్లు నరికితే కఠిన చర్యలు చేపడతామని వారు తెలియజేశారు. నమస్తే. ఈరోజు మనం పుట్టపర్తి మండలంలోని కప్పలబండ సర్వే నంబర్ పొలాల్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది కర్ణాటక నుంచి వచ్చి మన కరువు జిల్లాలో సుబాబుల్ నీలగిరి చెట్లు నరికేసి అందులో ఇంపార్టెంట్ వుడ్ కూడా వేసుకొని పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటారు. ఫారెస్ట్ వాళ్ళని అడిగితే ఇది మా పరిధిలో లేదు అంటారు. సుబాబులు నీలగిరి మా పరిధిలో లేదు అంటారు. కానీ వాల్టా యాక్ట్ ప్రకారం దేశంలో రెండవ కరువు జిల్లాలో చీనీ, నిమ్మ, రేగు తప్పిడిసి ఏ చెట్టు కొట్టాలని అట్లీస్ట్ సీమజాలు కొట్టాలని కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇంతకాలము అటవీ అధికారులు క్యాష్ చేసుకున్నారు. వీళ్లతో కూడా ప్రతి లోడ్కి అటవీ అధికారులు డబ్బులు తీసుకుంటారు. కానీ నష్టం ఎవరికంటే ఈ కరువు ప్రాంత ప్రజలకి నష్టం. సుబాబులు ఎండాకాలంలో వర్షాలు రాని పక్షంలో అవి పశువులకు మేత చాలా బాగా ఉపయోగపడుతుంది. అది తెలియక కొన్ని వేల టన్నులు ప్రతిరోజు కర్ణాటకకు తరలి వెళ్ళిపోతున్నాయి. గోవాకు కూడా తరలి వెళ్తున్నాయి. ఇవన్నీ పేపర్ మిల్స్ కు వెళ్తున్నాయి. మన జిల్లాలో ఒక మొక్కను పెంచాలంటే ప్రభుత్వం 200 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక సందర్భంలో 2000 కూడా ఖర్చు పెడుతుంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరువు నివారణ చర్యలకు చేపట్టే ఏవైతే ఫండ్స్ కేటాయిస్తుందో వాటన్నింటికీ విఘాతం కలిగిస్తుంది. కనుక వాల్టా చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరిచి చెట్లు కొట్టే వారిని, ఇటుక బట్టీల్లో చెట్లు కాల్చే వారిని, సామిల్స్ లో చెట్లు నరికేసి కోసి పక్క రాష్ట్రాలకు తరలించే వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాను. జై హింద్.